నమస్తే, నేను మీ మాధవరావు సమాజ్. ఈరోజు ఉన్నది మనం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కాళేశ్వరం. దీనిపైన కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గర మనం. సో దీని గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఇక్కడ లాస్ట్లో కనబడుతుంది, ఆడ కూలినటువంటి అంటే పిల్లర్లు క్రాక్ ఇచ్చినటువంటి ప్రాంతం. సో ఈ పిల్లర్లు క్రాక్ ఇచ్చినటువంటి ప్రాంతాన్ని చూపించి కాళేశ్వరం అయిపోయింది, కూలిపోయింది, కథం, కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్, పనికిరాదని చెప్పేసి కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే నిజాలు చెప్పు. ఈ సునీల్ కనుగోలు పిఆర్ టీంను పట్టుకొని గింత దానికి గింత చూపించి, గింతంత దానికి గింత చూపించి చిల్లర కథలు చేయకు. నేనేమనుకున్నా, నేను కూడా అనుకున్నా, అయ్యో ప్రాజెక్టుకు కూలిందంటే, కుంగిందంటే, ఖరాబ్ అయిందేమో, శాతం ప్రాజెక్టు పనికిరాదేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి తెలిసి చూసిన తర్వాత తెలిసింది నిజమేందో తెలిసింది. ఇక్కడ పిల్లర్లు మాత్రమే కుంగినాయి, ప్రాజెక్టు కుంగలేదు. పిల్లర్లకు ఒక పిల్లర్కు సంబంధం లేదు. బ్లాక్డ్ ఇండివిజువల్ బ్లాక్డ్ పిల్లర్స్ సిస్టమ్తో కట్టినటువంటి ప్రాజెక్టు, కంప్లీట్ ఒకటే బ్లాక్ తోటి కట్టినటువంటి ప్రాజెక్టు కాదు. ఆ పిల్లర్లను కుంగినప్పుడే ప్రభుత్వం మారినాక వెంటనే ఆ పిల్లర్లను వెంటనే తీసేసి కొత్త పిల్లర్లు నిర్మించి గేట్లు పెట్టేసినట్టయితే ఈ పాటికి మళ్ళీ మనం వాటర్ని లిఫ్ట్ చేసుకునేవాళ్ళం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ పేరుతోటి చిల్లర కథలు పడుతూ రైతుల పొట్టగొడుతుంది. ఇక్కడి నుండి 180 కిలోమీటర్ల సజీవ గోదావరి నేడు సచ్చిన గోదావరి చేసిడు ఎవరు? ఈ రేవంత్ రెడ్డి. 15 ఏళ్ల కళను అన్నమో రామచంద్ర అని ఏడ్చినటువంటి తెలంగాణ ఈరోజు అన్నం పెట్టే స్థాయికి వచ్చిందంటే కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న విషయం కాంగ్రెస్ మర్చిపోయి చరిత్రను చెరిపేసే విధంగా, చరిత్రలో ఒక మాయని మచ్చను వేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. గుర్తుంచుకోండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 19 పంప్ హౌజులు, 152 కిలోమీటర్ల అండర్ టన్నెల్స్, 1150 కిలోమీటర్ల కెనాల్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా పెద్దది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మేడారం, లక్ష్మీ పంప్ హౌస్, మిడ్మానేరు, ఆడికెళ్ళిపోతే మల్లన్న సాగర్, కొండపోచమ్మ, దాదాపు 26 ఫేజులలో కాళేశ్వరం ప్రాజెక్టు. కేవలం 3 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు ఖరాబ్ అయిందని చెప్పేసి చిల్లర కథలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలారా గమనించండి, దయచేసి మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా గమనించండి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా ఇంత ఎండలో కూడా అన్ని నీళ్లు పోతున్నాయి, కానీ మన కాలువలలో నీళ్లు ఇత్తలేడు. ఆడ కాపర్ డ్యామ్ కట్టి నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నా ఈ రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోకుండా ఇన్వెస్టిగేషన్ పేరుతో కోడిగుడ్డు మీద ఈకలు వీకుతూ చిల్లర కథలు పడుతున్నాడు. తెలంగాణ ప్రజలు గమనించాలి, కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమీ కాలేదు. 100 ఏళ్ల వరకు ప్రాజెక్టుకు ఎలాంటి డోకా లేదు. కేవలం కుంగిన పిల్లర్లను రిపేర్ చేస్తే సరిపోతుంది అన్న విషయం రేవంత్ రెడ్డి మర్చిపోయి కేసీఆర్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడే తప్ప మిగతా ఒకటి లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళీ చెప్తున్నా, మేడిగడ్డ ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్కు ఏమీ అవ్వలేదు. కేవలం పిల్లర్లు కుంగిన, అవి తీసేసి కొత్త పిల్లర్లు కడితే గేట్లు పెడితే సరిపోతుంది అన్న విషయం తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈశ్వర. కరెంట్ అది ఎక్కడ ఉందంటే వేరే షాప్లో ఉందని చెప్పిన తర్వాత బయటకు వచ్చి బండి తీసుకొని ముందు స్టార్ట్ చేసి ఒక అడుగు ముందరికి వచ్చిన సోగాల తిరుపతి, తన తమ్ముడు వంశీ, ఇంకొక 4 కలిసి 5 ఎంతమంది వచ్చారు మొత్తం లేదు 5,000 కన్నా అనేది వచ్చి డైరెక్ట్, అరే గతంలో నాకు ఆ పోస్ట్ పెట్టిన ఈ పోస్ట్ పెట్టినాం అనుకుంటా, ఏదో వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి డైరెక్ట్ అటాక్ చేశారు. నేను లక్ష్మణ్ కుమార్ సంపేమన్నాక మా అన్న నోడగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు లంజావాడక లంజావాడక అనుకుంటా బండి తాళం చేసి దించుకుని అదే తాళం చేసి ఏమిటో గుర్తులేదు చంపేయడానికి ప్రయత్నం చేసింది. ఒక్క మాట కూడా తిరుపతి అధికారంలోకి వచ్చేది జనానికి మంచి చేయాలి, కానీ దాడి కరెక్ట్ కాదంటే లంజావాడక మాట లేదు. కానీ 9 మంది కింద పడేసి కొట్టుకుంటా, అసలు ఎట్లా కొట్టిందంటే పిచ్చి కుక్కల కడైనా కొట్టింది. అర్జున్ లక్ష్మణ్ కుమార్ ప్రధాన అనుచరుడు ఏంటంటే రౌడీ రాజకీయం, ఇదంతా ప్రీ ప్లాన్లో
మార్నింగ్ టైంలో పోలీసులు నన్ను పిలిచారు, బైండ్ ఓవర్ చేస్తామని. నన్ను బైండ్ ఓవర్ చేస్తే వాళ్ళు పిలిచిన తర్వాత ఎందుకు బైండ్ ఓవర్ చేస్తారు, నేను ఏం తప్పు చేసినా, నేను ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, నన్ను ఎందుకోసం బైండ్ ఓవర్ చేస్తానని అడిగిన తర్వాత నన్ను వదిలేసిన తర్వాత దీని వెనుక ప్రీ ప్లాన్డ్గా ధర్మారం ఎస్ఐ ప్లస్ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్, ధర్మారం మీద దేవి జనార్దన్, దాదాపు దేవి జనార్దన్ అందరూ కలిసి మనకి చంపడానికి ప్రయత్నం చేశారు. ఫేస్బుక్ లో కూడా ఒక వారం 10 రోజులు 15-20 రోజుల నుండి కూడా చంపుతాం కానీ చంపేస్తాం అని చెప్పేసి పోస్టింగ్లు పెడుతున్నారు, తిడుతున్నారు, నా ఫోటోలు మార్పింగ్ చేసిన అన్ని రకాలు చేసిన, అయినా నేను నిలవకుండా కేవలం రైతు సమస్యలు సాగునీరు అందుతలేదు, రైతుల పక్షాన మాట్లాడదు, రైతుల దగ్గర పోయి వీడియోలు తీసుకుంటూ అవి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన. నేను ఒక రైతుని, ఆ రైతు బాధ రైతుకే తెలుస్తుందని చెప్పేసి నేను పోయి ఎండుకున్న పొలాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇది తట్టుకోలేని అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే తనకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో దీని ద్వారా అని చెప్పేసి, తనకి ఎక్కడ ఎంపీ ఎలక్షన్స్ లో మైనస్ అవుతుందో అని చెప్పేసి ప్రీ ప్లాన్ గా ధర్మారం ఎస్ఐ ప్లస్ అబ్దుల్ లక్ష్మణ్ కుమార్, దేవి జనార్దన్, సోగాల తిరుపతి అనే టీం అందరూ కలిసి నన్ను చంపడానికి ప్రయత్నం చేసింది. క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు, వీడియోలు తీసుకుని బంద్ చేయాలి. ఎస్ఐ కొద్దిగా బెదిరించింది, నువ్వు పోస్టులు పెట్టద్దు, నువ్వు వీడియోలు తీసుకుని బంద్ చేయి, నేను చంపినా కూడా కాపాడేటోడు ఎవరు లేడు, నిన్ను చంపినా కాపాడేటోడు ఎవరు లేడు నాకు అర్థమైపోయింది. అంటే ఈ రోజు నన్ను ఖచ్చితంగా ఏదో చేస్తానని చెప్పి చూసాను. బైండ్ ఓవర్ నేను గట్టిగా అడిగిన తర్వాత బైండ్ ఓవర్ ఆపేసి నేను మంత్రి గారు మన మాజీ మంత్రి కొప్పలీశ్వర సార్కి ఫోన్ చేసి, సార్ నన్ను ఇట్లా బైండ్ ఓవర్ చేస్తా అంటున్నారు, నేనేం తప్పు చేసినా సార్ మాట్లాడిన తర్వాత గంట వరకు స్టేషన్లో కూర్చుని పెట్టుకొని సరే నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపో అని చెప్పేసి వీళ్ళ ఫోన్ నాకు చెప్పిండు, ఆయన అనుచర వర్గం నీ మీద దాడి చేస్తుంది, ఆయన అనుచర వర్గం నీ మీద దాడి చేస్తే నేను కాపాడలేను, నీకేమైనా కూడా నాకు సంబంధం లేదు, బట్ నీకు మాత్రం అవుతుంది, నేను ఈ రోజు ఏదో చేస్తానని ఎస్ఐ మరీ ప్రొవోక్ చేసుకుంటూ అంటే వీళ్ళంతా ముందుగా ప్లాన్ చేసుకుని సంబంధం లేకుండా నన్ను పిలిపించుకొని స్టేషన్లో బైండ్ అవుట్ చేద్దామన్న విషయంతో దాన్ని ఆపించుకుంటా అని తెలిసి అన్ని రకాలుగా ఫిక్స్ చేసి